ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, రాత్రి 7:32 వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం రోహిణి, తెల్లవారుజామున 4:26 వరకు. రాహుకాల ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. చంద్ర బృహస్పతుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇక్కడ చంద్రుడికి ఉచ్చస్థితి. ఈ చంద్ర బృహస్పతుల కలయిక ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి వీరికి జీవితాల్లో విజయాలు వేగవంతంగా లభిస్తాయి. కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం సింహక్షేత్రంలో, రవి కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇక్కడ చంద్రుడికి ఉచ్చస్థితి, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, శనికి స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి విశేషం. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది చక్కటి గ్రహస్థితిని కలిగిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ ఆదాయం ఆర్థికంగా లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. మానసిక బలం కూడా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు లేదా ఆనందకర పరిస్థితులు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వైద్య వృత్తి వారు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ప్రోత్సాహకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం నియంత్రించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఔచిత్యం మహిళలు గ్రహించగలుగుతారు. విద్యార్థులకి ధ్యేయశక్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సానుకూల వార్తలు వైద్య వృత్తి వారు వింటారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపరచుకోగలుగుతారు. అనుచిత పరిస్థితుల్లో వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలు పొందలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు అంతిమంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా యోగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలలో కూడా విధి విధానాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. అష్టమ శని ప్రభావం ద్వారా దీర్ఘకాలిక మనోవ్యాధిని కలిగించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. విఘ్నాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ వ్యవసాయ రంగం వారు కార్యక్రమాలు కొనసాగించి వృత్తిలో విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలకు అనుకూలత ప్రారంభమవుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. నియంత్రణతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. నూతన అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. యోగ్యతతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక బలం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత మహిళలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు ఆర్థికంగా సుసాధ్యపడతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు, సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఆర్థిక విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి ఆర్థిక లబ్ధికి ఉపయోగపడుతుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారు పెంపొందింప చేసుకుంటారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయపాత వృత్తి వారికి
లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. నిబద్ధత తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆందోళన మహిళలు పొందుతారు. వ్యాపార రంగం వారికి తత్తరపాటు సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం, అభద్రతాభావం ఉన్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వాటిని కొనసాగించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావడం ద్వారా ఏర్పడినటువంటి ఆనందం బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. ప్రతికూల ప్రభావం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించలేకపోతారు. ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. తద్వారా విరోధాలు ప్రబలమవుతాయి. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. శ్రమతో కూడిన విషయాలు కొనసాగుతాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక ఖర్చులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గృహ విషయాలు మాత్రం అనుకూలం. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా, వృత్తిపరంగా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. నేర్పరితనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంత పరిస్థితుల ద్వారా విజయాలు పొందాలని,
చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, ఆర్థిక విషయాలు పొందాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది. పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పరమేశ్వరుణ్ణి ఎర్ర కాడలు ఉన్నటువంటి ఉమ్మెత్త పూలతో పూజించాలి. భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవటానికి జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించాలి. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గన్నేరు పూలతో శివారాధన చేయాలి. వాహన ప్రాప్తి కోసం జాజి పూలతో, ఉద్యోగ ప్రాప్తి కోసం సంపంగి పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. తొడిమలేని తుమ్మి పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే సర్వ మనోభీష్టాలు నెరవేరుతాయి. ఎర్రటి మందార పూలతో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి సన్నజాజి పుష్పాలతో, మల్లెపూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో ఈశ్వరుణ్ణి పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు. కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు. ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు. నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు. ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది. అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది. ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదు అవి. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. 5 ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. పరమశివుడికి ఒక్కడికే 5 ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. 5 ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే 5 ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అని అంటారు. కర్మపాశముల చేత కట్టపడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథలింగం అంటాం. ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడికి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము అంటారు మామిడి చెట్టుని. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో
ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాకు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. అలా ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు. నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని 3 రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. 3 ఆకాశంలో తిరుగుతుండేవి. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి, అది వాళ్ళకి వరం. అందుకని అది కూడా పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి, ఇంతకు పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని, ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకు ఒక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.